అది ఒక షాకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్షకు కోటి కుంభకోణంపై హెచ్ఎంటీవీ కథనాలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలకలం మొదలైంది. బాధితులు ఒకరి వెంట మరొకరు నెమ్మదిగా బయటపడుతున్నారు. సుమారు 170 మంది వరకు బాధితులు మోసపోయినట్లుగా ఇప్పటికే బయటకు వచ్చిన బాధితులు చెబుతున్నారు. హెచ్ఎంటీవీ స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ భారీ మోసంతో జనం షాక్ అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూమును క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన రాబందులు లక్షిస్తే ₹1 కోటి ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆఫర్కు పడిపోయిన బాధితులు భారీ ఎత్తున డబ్బు సమర్పించుకున్నారు. అమెరికా నుంచి ₹1.5 కోట్ల ఫండ్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ రావడమే ఆలస్యం అంటూ ముగ్గులోకి దింపుతున్నారు. ఈ భాగోతం మొత్తాన్ని హెచ్ఎంటీవీ బయటపెట్టింది. సాక్ష్యాధారాలతో సహా, సంభాషణలతో సహా మీ ముందుకు తెచ్చింది. సోషల్ ఆర్గనైజేషన్ నుంచి డబ్బు వచ్చింది మాకు. కాలిఫోర్నియా నుంచి వచ్చినాయి. దాదాపుగా ప్రాజెక్ట్ ఏంటంటే గుంటూరు జిల్లా ప్రాజెక్టు. నేను అప్పుడు వెంచర్లు చేస్తున్నా, అక్కడ హైదరాబాద్ ఇండిపెండెంట్ అవుతున్నాయని మేడ్చల్లో చేస్తున్నా, అన్ని ఏరియాలో ఉన్నాయి. సిండికేట్లో ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ నాయన రెడ్డి, మేనరెడ్డి శంకర్రెడ్డి, నేను శ్రీనివాసరెడ్డి వాళ్ళ అల్లుడు, ఆయన డిఎస్పీ వాళ్ళ అల్లుడు, అందరం కలిసి సిండికేట్ అనమాట. అన్నింటిలో ఇండిపెండెంట్ అవుతుంది. అన్ని నాయి అపార్ట్మెంట్స్ కానీ అన్ని ఇండిపెండెంట్ డిఎస్పీ అన్నారు కదా. డిఎస్పీ ఇప్పుడు అక్కడ ఆయన రూరల్లో ఉంటారు, ఇక్కడ లేదు. ఉన్నాడు. అయితే ఈ వెంచర్లు చేస్తామని వీళ్ళు వచ్చారు. ఈ ప్రాజెక్టుకి డబ్బులు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, మీరు రావాలని. నా దగ్గర ఏంటంటే వెంచర్లకి మార్కెటింగ్ చేసుకుంటూ కమిషన్ తీసుకుంటాను. నా దగ్గర ఉంటున్నా. ఆ మంత్రంలో నాది ఆఫీస్ యాదగిరెడ్డి హాస్పిటల్ ఆపోజిట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కదా, దాని 3 ఆఫీసులు ఉన్నాయి. ఒకటి కాదు, ఓనే. అవి వచ్చి ఏంటంటే సబ్జెక్ట్ ఇచ్చారు, వచ్చారు. అలాగే తీసుకొచ్చి వచ్చిన పేపర్స్ అన్ని తీసుకొచ్చి ఎమర్జెన్సీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారని తీసుకున్నాం. అన్నీ ఓకే అయిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాను. ఇంకోటి ఒంగోలు హెడ్ మాస్టర్ ఆయన. ఒంగోలు హెడ్ మాస్టర్ డబ్బులు లేక నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్ వచ్చి గుర్తుంది ప్రాజెక్టు తెచ్చిందో ఒక బ్లైండ్ ప్రాజెక్ట్ తెచ్చుకుంది. బ్లైండ్ అది దగ్గర రూపాయలు లేదు. వాళ్ళకి ఇస్తారు కదా, మిషనరీ తరఫున ఇచ్చారు. జనరల్ ఫండ్స్, క్రిస్టియన్ ఫండ్స్ కాదు, జనరల్ ఫండ్స్ వచ్చింది. వాళ్ళేగా అమెరికా క్రిస్టియన్స్ ఇచ్చారు. దానికి నేను వచ్చాను. అయితే నాకు చెప్పింది ఏంటంటే 5-6 నెలలు టైం పట్టింది. 5-6 నెలలు అంటే సరే అనుకున్నా పెట్టుబడి పెట్టి వీళ్ళగా దానికి మెయిన్ క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు. కొలీగ్స్ ఒక ఆయన ఉన్నాడు, ఎస్పాస్ ఒంగోలు నుంచి వచ్చాడు. మెయిన్ ఆయన అనమాట. అసలు ఆయన కలపడానికి ఆయన మెయిన్. ఆయన ఈయనకి అసలు ఆయనకేమో ఆయన హార్ట్ అటాక్ అయితే చనిపోయాడు. బాధ్యత అంతా నా ఆఫీస్. మీరు చేయండి, మీరు తీసుకోండి. అప్పుడు నేనేం చేశాను, ప్రాజెక్టు నా పేరు వచ్చి ₹9,40,00,000 ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్టులో ఉన్న నేను బిళ్ళను కదా అన్నీ ఆపేసుకొని వచ్చి వాటాలు వాళ్ళకి పెంచి నా డబ్బులు తీసుకొని వచ్చాను. శంషాబాద్లోనే నా వాటా ఉంది 62 ఎకరాల్లో. మిగతా తీసేసుకొని వచ్చాను. అంటే అప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ గెలిచి సభలో వచ్చారు. అర్థమైందా? ఇక్కడ స్టాండర్డ్ అయిపోయి ఇప్పుడు బాగా నడుస్తుంది. ఆ మధ్యలో ఆయన ఉండగా నడిచిందిగా. ఇదంతా నేనే ఎత్తుకున్నాను. నాకు ₹150,000 కోట్లకి నాకు ఇచ్చారు. 1,00,000 కోట్లు ప్రజలు దానం చేయాలి. 1,00,000 కోట్లకి ప్రజలకు దానం చేయాలి. సేవా కార్యక్రమం 50,000కి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, అప్పులు తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. హెచ్ఎంటీవీ బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాధితులు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. ఇప్పటికే 170 మంది వరకు మోసపోయిన తరుణంలో కేటుగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టిన హెచ్ఎంటీవీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వందల మందిని స్కామ్ ఉచ్చు నుంచి
బయటపడేశారంటూ హెచ్ఎంటీవీని ప్రశంసిస్తున్నారు. అక్కడ ఒక 2 డాబాలు అమ్మాను, 50 సెంట్లు చోటు అమ్ముకున్నా, టాటలు అమ్ముకున్నా, పంది పెద్దలు అమ్మా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇప్పుడు మాదల్ల సార్. మాదల్లో ఉంటున్నారు. అవును, ఈయన ఎలా తెలుసు మీకు? ఈయన గారు సాంబశివరావు గారు ఆ పల్లపాడు అతను ఇట్ట మేము కట్టాము ఇదని చెప్పి అతను నాకు డబ్బులు ఇవ్వాలి చెల్తే ఇదని అని చెప్పి నేను మిరగాలు అమ్ముకోవటానికి గుంటూరు వచ్చా. ఇంకా ఆ డబ్బులు ఎంత ఇచ్చారు ఆయనకి? 40 దాకా ఇచ్చేసారు. 40 అంటే లక్షలు. 40 లక్షలు ఇచ్చారు. ఎంత ఇస్తా ఉన్నారు మీకు? 1,00,000 కోటి సార్. మరి అవును, ఇలాగా మీరు ఎలా నమ్మారు అసలు 1,00,000 కోటి రూపాయలు? మేము వచ్చేసరికి చాలా మంది ఉన్నారు సార్. మేమంటే చదువు లేదు, ఇది లేదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. అంతా వీళ్ళంతా మనం అంటే చదువు సంది లేదు కదా. మనం ఇప్పుడు ఇందులో లాయర్లు అనేది, రైటర్లు ఉన్నారు. ఇది అనేది ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు నమ్మించారు. అందరు వాళ్ళు కట్టారు. ఎంతమంది ఉన్నారు సుమారు వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు? ఒక 200 మంది దాకా ఉంటారు సార్. అవును, ఈ 40 లక్షలు ఎక్కడ నీకు? నేను అమ్ముకున్నా సార్. ఏమన్నారు? 2 డాబాలు అమ్మా, 50 సెంట్లు చోటు అమ్మాను, 3 టాటర్లు అమ్మా, పంది పెద్దలు అమ్మా. ఇంకా అప్పు ఉంది సార్, ఇంకా 10 లక్షలు అప్పు ఉంది. అప్పులు ఉన్నాయి. అప్పులు చేసి వీళ్ళకి ఇచ్చారు, మోసపోయారు మీరు. డబ్బులు ఏమైనా ఇచ్చారు? మరి ఇస్తాం, 1,00,000 కోటి ఇస్తామన్నారు. అసలు ఏమీ లేదు సార్. రిటర్న్ అనేది రూపాయి కూడా ఏమి ఇవ్వాల. ఎంతకాలం మీరు ఇచ్చే డబ్బులు? 40 లక్షలు 4వ సంవత్సరం సార్. 4 సంవత్సరాల నుంచి చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇల్లు వాకిలు వదిలిపెట్టే ఇదనేది ఇదిగా అయిపోతుంది. ఇదనేది ఎప్పుడు ఇస్తామంటున్నారు అసలు? రేపు కానీ ఎల్లుండి కానీ పని అయిపోయి అక్కడ తెనాలి అతను ఆ గుడ్డ అతనికి కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్తాడు సార్. ఆయన పేరేంటి? అమూల్ రావు. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు, ఇది టెస్ట్లు ఇది అని చెప్పి చెబుతున్నారు సార్. మన ఆయన ఏం చేసేది కూడా తెలియదు. మనం గుంటూరులోనే ఉంటాం, ఇది కానీ అని చెప్పి రోజు వస్తుంటాం. డబ్బులు మీకు ఎలా వస్తాయని చెప్పారు అసలు? ఏదో ఇది యేసు ప్రభు ఆయన గుడ్డ అతను ఒక 250 పుస్తకాలు రాశారు. అతనికి ఆటలు నచ్చి ఏదో ట్రస్ట్ చేసుకుంటా ఒక అమెరికాలో తన షిప్ అమ్మి అతని పేరు వేసాడు. అప్పుడు బీజేపీ ప్రభుత్వం రాలేదు, రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత అమలు అయింది, వస్తే అని అన్నారు సార్. అది సార్ జరిగింది. నా పేరు రామారావు సార్. ఎవరు ఇప్పుడు ఉండే ఊరు చెప్పాలా? రణచింతలు. ఇప్పుడు ఉండేది మాదల సార్. మరోవైపు హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్తో టోకరాగాళ్లు కంగు తిన్నారు. హెచ్ఎంటీవీ ప్రతినిధికి డబ్బు ఎరచూపే ప్రయత్నం కూడా చేశారు. ఎంత కావాలంటే అంత ఇస్తామంటూ బేరాలకు దిగారు. మీరు మాతో మీరు సహకరించండి. ఎల్లుండి రేపు వస్తున్నాడు ఆయన. ఎవరైనా? అది అమూల్రావు గారు రేపు వస్తున్నాడు. ఎక్కడున్నాడు? ఆయన విజయవాడలో ఉన్నాడంట. ఫోన్ చేసి వేరే అతనికి ఫోన్ ఆపాడన్నా, కొంచెం అయితే ఆన్ చేస్తాడని చెప్పాడు. మీరు ముఖ్యంగా మనం కూర్చొని మాట్లాడదాం. ఎట్లా చెప్తాడు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకుని 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన కూడా ఉంటాడు. మీరు వింటారు కదా. మేము స్వయంగా పోయి పెట్టుకున్నాము, అబద్ధమే లేదు. నేను పిలిచాడు, ఒక ఆయన మాస్టర్ వచ్చాడు. మనం అబద్ధాలు ఆడాల్సిన లేదు. ఇప్పుడు కూడా ఆడలా, మంచి చచ్చిపోతారు. ఇదేనా పడిందంటే వర్షపడి చచ్చిపోతారు. మేము బాధ్యత కాబట్టి మీరు న్యాయం చేయండి. మాకు మీరు న్యాయం చేయండి. మీరు న్యాయం చేస్తే అందరూ తలా రూపాయి అందరూ పంచడం మీ సమక్షంలో చేద్దాం. మీరు డైరెక్ట్ నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తారు. మీరు అడిగేదానికైతే అంత సొమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది. చంద్రబాబు సీఎం గారి దగ్గర తీసుకెళ్తా, కూర్చోబెడతాను మిమ్మల్ని, అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా ఆయన దగ్గరికే తీసుకెళ్తా. పలానా వాళ్ళ దగ్గర ఇంత ఫండ్ ఉందండి, వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు, మీరు కలిసి పని చేయండి, వాళ్ళు మీరు కలిసి పని చేస్తే వాళ్ళు ఫండ్ తీసుకొస్తారు. విషయాల ప్రకారంగా మేము వెళ్ళి డబ్బులు కట్టాం, జనం దగ్గర కట్టాం, మేము కట్టాం. మీకు అబద్ధాలు చెప్పే పని లేదు. ఫ్యాక్ట్ ఇది ఏదన్నా ఐటమ్ పడిందంటే స్పాట్లో టపాకాయలు ఎగిరిపెట్టి చచ్చిపోయి ఉన్నారు. మీరు న్యాయం చేయండి. ఆయన వస్తాడు, మీరు అక్కడ కూడా వెళ్తారు కదా. వెళ్తాం, మేము ఫోన్ చాట్ ఉంది, ఆడ కూడా వెళ్తారు కాబట్టి అందరం కూర్చున్నాం. మీరు ఆలోచించి న్యాయం చేయండి. ఆయన దగ్గర టీం మొత్తం, ఆయన దగ్గర టోటల్ 45 మంది దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు? చిన్న 50,000, 60,000 ఆ టైప్. మిగతా చిన్నవి అమౌంట్ చిన్నవి. టోటల్ లెక్క నేను మీకు చెప్పాను. ఇక స్కామ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్.
శ్రీకాంత్ ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చినట్టే హెచ్ఎంటీవీ ద్వారా ఆఖరికి ఈ స్కామ్ నుంచి బయటపడటానికి వాళ్ళు హెచ్ఎంటీవీతో బేరసారాలకు కూడా దిగినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కానీ అధికారులు కానీ ఏమంటున్నారు? అసలు ఈ మొత్తం వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ మొత్తం టీం వెనకాల? ఈ రోజు బయటపడింది ఇద్దరు మాత్రమే శ్రేష్. ఈ రోజు రాజేశ్వరరావు, సాంబశివరావు ప్రధాన సూత్రధారి. గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలన్నీ కూడా సాంబశివరావు నిర్వహిస్తూ ఉంటాడు. సాంబశివరావుకి అనుచరుడుగా రాజేశ్వరరావు పనిచేస్తున్నాడు. ప్రజలకి వల వేసి ముందుగా గాలం వేసి సాంబశివరావు వద్దకి రాజేశ్వరరావు తీసుకొస్తాడు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మాత్రమే చిక్కారు. మరో ఇద్దరు అమూల్యరావు అనే వ్యక్తి తెనాలి కేంద్రంగా పనిచేస్తున్నాడు. అసలు సూత్రధారి అమూల్యరావు అని చెప్పి సాంబశివరావు, రాజేశ్వరరావు ఇద్దరు చెప్తున్నారు. తాము కూడా అమూల్యరావు చెప్పిన మాటల్ని నమ్మి తాము కూడా సొంతంగా డబ్బులు పెట్టామని చివరికి అయితే ఎస్ఎంటీవీ ఈ దాని విషయం బయటపడిన తర్వాత, మనం మీడియా నుంచి వచ్చిన విషయం బయటపడిన తర్వాత తాము కూడా విక్టిమ్స్ ని అన్న విక్టిమ్ ప్లే కార్డ్ ని వాడే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు అయితే మనం డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్న క్రమంలో రకరకాలుగా కథలు చెప్పి ఆ తర్వాత మాత్రం తాము కూడా విక్టిమ్స్ నే అన్న వెర్షన్ ని వినిపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మనకి కూడా చివరికి అయితే ఇదంతా మీడియాలో వస్తుందన్న విషయం అర్థమైన తర్వాత ఈ స్టోరీని ఆపడానికి మీకు కావాలంటే ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి, ఎవరికైనా ఎంతైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి మనకు కూడా డబ్బులు ఎరచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక ఈ వ్యవహారంలో ఇద్దరు మాత్రం చిక్కారు. మరో ఇద్దరు కి సంబంధించిన వివరాలు తెలవాల్సింది. అమూల్యరావు ప్రధాన సూత్రధారు అని చెప్పి సాంబశివరావు, రాజేశ్వరరావు కూడా చెప్తున్నారు. మరో వ్యక్తి సమాధానం అనే వ్యక్తి విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా నుంచి సాంబశివరావు వద్దకి అలాగే అమూల్యరావు వద్దకి వ్యక్తుల్ని ప్రజల్ని గాలం వేసి తీసుకొస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఆ సమాధానం అనే వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలవాల్సింది. అసలు మొత్తంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎంతమందిని వీళ్ళు మోసం చేశారు, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు అన్న విషయాలు కూడా తేలాల్సి ఉంది. కొంతమంది బాధితులు తాము మోసపోయామన్న విషయం ఇప్పటికే కొంతమందికి అర్థమైనప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా అతను సాంబశివరావు పని అయిపోయింది, డబ్బులు వచ్చేస్తాయని చెప్పి గత 4 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాడు. అతని మాటలు నమ్ముతూనే ఉన్నారు. ఒక విషయం, వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేకపోతున్నారన్న విషయంలో ఒకళ్ళిద్దరు బాధితులు మనకి చెప్పిన వెర్షన్ ఏంటంటే, ₹1,00,000 ఇస్తే ₹1,00,00,000 ఇస్తామంటే ఏ విధంగా నమ్మారన్న ప్రశ్న ముందుగా తాము ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని భరించలేకే పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి జంకుతున్నామన్న విషయాన్ని బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం విషయం బహిర్గతం కావడంతో బాధితులు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులు కూడా ఒకవేళ ఎవరైనా బాధితులు వచ్చి కంప్లైంట్ చేస్తే వెంటనే రంగంలో దిగి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఎంతమంది బాధితులు బయటకు వస్తారని చూడాల్సింది సురేష్. ఇప్పటి వరకు మొత్తంగా ఎంత మేరకు నష్టపోయి ఉండొచ్చు? అలాగే దాదాపు 170 మంది అంటున్నారు. వీళ్ళంతా కూడా ₹1,00,000 పైనే ఇచ్చారా, లేకపోతే చిన్న చిన్న మొత్తాలు కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అలా కనుక ఇచ్చుంటే గనక దీంట్లో బాధితుల సంఖ్య ఇంకా భారీ ఎత్తున పెరిగే అవకాశం కూడా ఉంది కదా శ్రీకాంత్? ఖచ్చితంగా 170 మంది ఇప్పటికీ డబ్బులు ఇచ్చారన్న విషయాన్ని సాంబశివరావు స్వయంగా అంగీకరించాడు. మనం రికార్డ్ చేసిన దాంట్లో సాంబశివరావు స్వయంగా చెప్పిన మాటల్లోనే 170 మంది ఇందులో తనకి డబ్బులు ఇచ్చారన్న విషయాన్ని చెప్పాడు. అదే సమయంలో చాలా మంది 1,00,000, 2,00,000 కాదు 40 లక్షలు, 50 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళిద్దరితో పాటు ఉన్న వ్యక్తి అయితే రాజేశ్వరరావు, సాంబశివరావుతో పాటు ఉన్న వ్యక్తి కూడా 40 లక్షలు ఇచ్చారని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలోనే వీళ్ళు డబ్బులు వసూలు చేసినట్టుగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే అమాయక రైతులకి వల వేసి వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఈ రకంగా వసూలు చేసినట్టుగా స్పష్టమవుతుంది. 170 మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా సాంబశివరావు స్వయంగా అంగీకరించాడు. అదే సమయంలో సమాధానం అనే వ్యక్తి కృష్ణా జిల్లా నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అతను ఎంతమంది దగ్గర ఈ రకంగా డబ్బులు వసూలు చేశాడన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. అదే సమయంలో ఎంత మొత్తంలో ఈ వసూలు చేశారన్నది కూడా తేలాల్సి ఉంది. 40 లక్షలు, 50 లక్షలు అని చెప్పి కొంతమంది చాలా మంది ఈ 40 లక్షలు, 50 లక్షలు పెట్టారని సాంబశివరావు చెప్తున్న నేపథ్యంలో ఎంత మొత్తంలో ఈ స్కామ్ జరిగింది, ఎంత మొత్తంలో వసూళ్లు చేశారన్నది కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది సురేష్. శ్రీకాంత్, దాదాపుగా 4 సంవత్సరాలు, ఇట్స్ ఏ వెరీ లాంగ్ పీరియడ్. అలాగే చాలా మంది దాదాపు 170 అంటున్నారు ఇప్పటి వరకు. కాబట్టి ఇది ఖచ్చితంగా బయటకు పొక్కకుండా ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల్లో ఈ కేసు దీనికి సంబంధించి
కేసు కానీ లేకపోతే పోలీసుల దృష్టికి కానీ వచ్చే అవకాశం ఉండి ఉంటుంది. దీన్ని ఏమైనా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, పెద్దవాళ్ళు ఎవరన్నా? అది కూడా ఇంకా వీళ్ళు నలుగురు కాకుండా ఇంకా ఎవరన్నా ఉన్నారో అన్న విషయం కూడా తేలాల్సింది. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే గానీ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే 4 సంవత్సరాల నుంచి కూడా ఈ బాధితుల్ని ప్రతిసారి కూడా డబ్బులు ఇవ్వము అని చెప్పకుండా ఇవాళ వస్తుంది, రేట్ వస్తుంది, పని అయిపోయింది, కేవలం ఆర్బీఐ క్లియరెన్స్ రావాల్సింది, ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తూ ఇంకో వారం రోజుల్లో పని అయిపోతుందన్న విషయాన్ని చెప్తూ నమ్మబలుకుతూనే వస్తున్నాడు. ప్రతిరోజు అయితే బస్టాండ్ సెంటర్ లో ఉన్న హోటల్ ని అడ్డాగా వీళ్ళిద్దరూ అడ్డాగా చేసుకుని ఈ కార్యకలాపాలను సాగిస్తుంటారు. ప్రతిరోజు అక్కడికి 40 నుంచి 50 మంది బాధితులు వీళ్ళ కోసం వస్తూనే ఉంటారు. పని గురించి డబ్బులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రతిరోజు 40 నుంచి 50 మంది బాధితులు అక్కడికి వీళ్ళని కలవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారీగానే బాధితులు ఉండే అవకాశం ఉంది. ఎంతమంది బయటకు వస్తారని చూడాల్సింది సురేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మీరు అలాగే లైన్లో ఉండండి. మనం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీతో సంప్రదిస్తాం. ఇక అమెరికా నుంచి